దేవుడు తన కుమారుడైన క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తి అక్కడ కూర్చుండబెట్టాడు. అవునా? ఆ చోట్లో అనామకులమైన మనల్ని కూడా కూర్చోబెట్టాడు. అసలు ఏంటండి ఇది? ఒకసారి ఆలోచన చేయాలి. ఇదేమైనా చిన్న పోస్టా? చిన్న విషయమా ఇది? దేనిని బట్టి అక్కడ కూర్చోవడానికి ఇవాళ మనం అర్హులము? మనమే కాదండి, సర్వలోకంలో ఉన్న ప్రజలందరిని అర్హులు చేశాడు ఆయన. అర్థమవుతుందా? క్రైస్తవులను మాత్రమే కాదు, అందరినీ మృతులలో నుండి ఆయనతో కూడా ఆ అధికారం వచ్చేసింది. ఇంత ఉన్నతమైన కుడి పార్శ్వమున క్రీస్తుతో కూడా, ఆయనతో కూడా పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన ఆ మహా ఆధిక్యత దేనిని బట్టి కలిగినది అని అన్నప్పుడు చెప్పాలా? కేవలం ఆయన కృప.